బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ యోగా గురువు వెంకట రంగారెడ్డి హనీ ట్రాప్ వలలో చిక్కుకున్నాడు. ఇద్దరు మహిళలతో కలిసి నిందితుడు అమర్ వేసిన వలలో ఇరుక్కున్నాడు. వెంకట రంగారెడ్డి చేవేలలో యోగా ఆశ్రమం నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఇతడి వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉందని అమర్ తెలుసుకున్నాడు. ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు. దీంతో ఇద్దరు మహిళలతో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కారు. తొలుత అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళల వెంకట రంగారెడ్డి ఆశ్రమంలో చేరారు. అయితే అతను చేసి వెంకట రంగారెడ్డి వద్ద క్లోజ్గా మూవ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సన్నిహితంగా ఉన్న ఫొటోస్, వీడియోస్ని చూపించి అమర్ బ్లాక్మెయిల్కు దిగాడు. మొదట 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా వెంకట రంగారెడ్డి కూడా చెక్ రూపంలో అందజేశాడు. తర్వాత అమర్ అండ్ గ్యాంగ్ 2 కోట్లు డిమాండ్ చేశారు. దాంతో వెంకట రంగారెడ్డి గోల్కొండ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల స్కెచ్ ప్రకారం గోల్కొండ దగ్గర 2 కోట్లు ఇస్తానని అమర్ అండ్ గ్యాంగ్ కు యోగా గురువు వెంకట రంగారెడ్డి చెప్పారు. దీంతో నేరుగా గోల్కొండ దగ్గరకు వచ్చిన అమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజని ఉన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్. ప్రముఖ యోగా గురువు వెంకట రంగారెడ్డి హనీ ట్రాప్ లో ఎలా చిక్కుకున్నాడు, అసలు వివరాలేంటి, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, వెంకట రంగారెడ్డి హనీ ట్రాప్ వలలో చిక్కుకోవడానికి గల కారణం ఏంటి, అసలు ఏ విధంగా జరిగింది, పూర్తి వివరాలు చెప్పండి. ప్రస్తుతం మనం చేవెళ్ళ ఉన్నటువంటి దామరగిద్దకు సంబంధించిన ఊర్లో ఏదైతే యోగా పేరుతో నిర్వహిస్తున్నటువంటి వెల్నెస్ సెంటర్ సీక్రెట్ ఆఫ్ నేచర్స్ అన్న పేరుతో నిర్వహిస్తున్నారు. ఇక్కడే వెంకట రంగారెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ మనం చూస్తున్నాం. ఇదే ఫామ్ హౌస్లో వల పేరుతో హనీ ట్రాప్ నిర్వహించి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డారు. 50 లక్షల రూపాయలు వెంకటరెడ్డిని బ్లాక్మెయిల్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే అమర్ అనే గ్యాంగ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆగస్టు 6వ తేదీన ఇక్కడ ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్కి అమర్ అండ్ రజని, ఇద్దరు మహిళలు కలిసి, మంజుల, రజని అనే ఇద్దరు మహిళలతో కలిసి అమర్ వచ్చాడు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఇదే వెల్నెస్ సెంటర్లో వాళ్ళని నేచర్ వెల్నెస్ తో పాటుగా యోగాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కావాలని చెప్పి అమర్ ఇద్దరు మహిళల్ని తీసుకొని వచ్చాడు, రజని, మంజుల. సో గతంలో 2 సార్లు వచ్చిన అనంతరం కూడా వాళ్ళు తనని హనీ ట్రాప్ చేశారు. హనీ ట్రాప్ చేసిన అనంతరం హోటల్కి తీసుకెళ్లారు. బయట 2-3 హోటల్లో కూడా వాళ్ళు గడిపినట్లుగా కూడా వెంకట రంగారెడ్డి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సో అనంతరం కూడా ఏదైతే ప్రైవేట్గా గడిపిన సందర్భంలో కొన్ని ఫొటోస్ తీసుకోవడం, ఆ ఫోటోలు, వీడియోలను కూడా వాళ్ళు బయట పెడతామంటూ, సోషల్ మీడియాలో బయట పెడతామంటూ కూడా ఈ రజనీ, మంజుల అనే ఇద్దరు మహిళలు కొంత బెదిరింపులకు పాల్పడడం. అనంతరం అమర్ అండ్ గ్యాంగ్ ఏదైతే మొదటి నుంచి వీళ్ళ ప్లాన్ ప్రకారం ఉన్నటువంటి అమర్, రాజేష్, మౌలాలి, మంజుల, రజనీ ఐదుగురు కలిసి బారమతి అనే రెస్టారెంట్కి తనను పిలిపించి అక్కడ 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు. సో 50 లక్షలకు గాను ఎలాంటి అంటే ఫోటోలు, వీడియోలు చూసి బెదిరింపుల పాల్పడ్డ నేపథ్యంలో ఇక దిక్కుతోచని స్థితిలో తను 25 లక్షలకు సంబంధించినటువంటి 2 చెక్కులను ఇచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే 50 లక్షల రూపాయలు ఇచ్చినా కూడా మరో 2 కోట్లు ఇవ్వాలంటూ కూడా ఈ అమర్ అనే గ్యాంగ్ కూడా వేధింపులకు పాల్పడ్డది. సో ఈ 2 కోట్ల రూపాయలు లేదా 2 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి, లేదంటే ఈ ప్రైవేట్ ఫొటోస్, మహిళలతో గడిపినటువంటి ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా మేము బయట పెడతాం సోషల్ మీడియాలో అంటూ కూడా వాళ్ళు బ్లాక్మెయిల్కి పాల్పడ్డారు, పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. నిన్న 13వ తేదీ రోజు బారామతిలో ఇక వాళ్ళని పిలిపించారు. 2 కోట్ల రూపాయలు ఇస్తామంటూ పోలీసులను ఆశ్రయించిన అనంతరం పోలీసులు ఇటు బాధితుడు కలిసి వాళ్ళని పిలిపించారు. మనం చూస్తున్నాం, ఇది ఒక యోగాకు సంబంధించినటువంటి ఆశ్రమం లాగా ఏర్పాటు చేశారు. వెంకట రంగారెడ్డికి సంబంధించినటువంటి ఇది ఒక ఆశ్రమం లాగా, వెల్నెస్ సెంటర్ లాగా, నేచర్ క్యూర్ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఇందులో నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇందులోకే వాళ్ళు వచ్చి ఆయన మీద ఇట్లా ఈ విధంగా వల వేసి హనీ ట్రాప్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న చేసినటువంటి బారామతిలో 2 కోట్ల రూపాయలు ఇస్తామని వెంకట రంగారెడ్డి వాళ్ళని పిలిపించడంతో
అక్కడ అడ్డంగా బుక్ అయ్యారు. గోల్కొండ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సో ఈ మొత్తం ఘటన కొంత కలకలం రేపుతుంది. చేవెళ్ళకి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెంకట రంగారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. సో పనిచేసిన అనంతరం కూడా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. సో తాజాగా ఈ ఉదంతం జరగడంతో ఆయన ఈ యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. తన ఫామ్ హౌస్లో కొంత మనం చూస్తున్నటువంటి ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడు. వెల్నెస్ సెంటర్ పేరుతో, యోగా పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. జనరల్గా వీక్లీ సండే కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా వస్తూ ఉంటారు. కానీ అదే తరహాలో అమర్ అండ్ గ్యాంగ్ ఈయన దగ్గర పెద్ద ఎత్తుల ఆస్తులు ఉన్నాయని చెప్పి హనీ ట్రాప్ చేద్దామని పక్కా ప్లాన్ ద్వారా ఈ గ్యాంగ్ రంగంలోకి దిగింది. ఈ వెల్నెస్ సెంటర్కి వచ్చారు. 15 రోజుల్లోనే వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పటికే అమర్తో పాటుగా మొత్తం 5 ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అమర్ గ్యాంగ్లో కీలకంగా 2 మహిళలు, మంజుల, రజని, ఏదైతే హనీ ట్రాప్ చేసినటువంటి 2 మహిళలతో పాటుగా మౌలాలి, రాజేష్, వీరికి సహకరించినటువంటి మొత్తం 5 గ్యాంగ్ని కూడా గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వెంకట రంగారెడ్డిని 2 కోట్ల రూపాయలు లేదా 2 ఎకరాల ల్యాండ్ ఇస్తేనే మీ సంబంధించిన వీడియోలన్నీ డిలీట్ చేస్తాం, లేదంటే ఇవన్నీ సోషల్ మీడియాలో చేస్తాం. జనరల్గా వెంకట రంగారెడ్డి రాజకీయంగా కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న నేపథ్యంలో సో ఆయన పరువు పోతుందని చెప్పి భావించి ఇస్తాడని భావించారు. సో ఆయనను బ్లాక్మెయిల్ చేయాలని కొంత టార్గెట్గా చేశారు. ఆయన ఆర్థిక పరిస్థితి అంటే రాజకీయ పలుకుబడి ఇవన్నిటినీ చూసుకొని అమర్ గ్యాంగ్ అనేది కూడా వెంకట రంగారెడ్డిని ట్రాప్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం వెంకట రంగారెడ్డి గోల్కొండకు సంబంధించిన పిఎస్ పరిధిలో ఉన్నటువంటి తారమతి బారామతి రెస్టారెంట్కి వాళ్ళని పిలిపించారు. రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్న పరిస్థితి. సో గతంలో కూడా ఇంకేమైనా ఈ విధంగా చేశారా అమర్ అండ్ గ్యాంగ్ అన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వెంకట రంగారెడ్డి విషయంలో ఈ విధంగా జరగడంతో చేవెళ్లలో ఒక్కసారిగా కొంత కలకలం రేపిన పరిస్థితి. వెంకట రంగారెడ్డి గత వారం రోజులుగా కూడా వీళ్ళ వేధింపులు గురవుతున్నారు. గతంలో కూడా ఈ విధంగా వాళ్ళు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో అమర్ అనే వ్యక్తి తనకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళిద్దరు తెలిసిన నేపథ్యంలోనే 2 మహిళలకు సంబంధించిన వాళ్ళని తీసుకురావడంతో కొంత నమ్మినట్లుగా కూడా వెంకట రంగారెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతమైన ఫామ్ హౌస్లో అయితే అందుబాటులో లేరు. సో పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసుల అదుపులోనే కూడా ఈ 5 ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వెంకట రంగారెడ్డి విషయంలో మాత్రం 2 కోట్లు డిమాండ్ చేయడం, 50 లక్షలకు సంబంధించినటువంటి 25 లక్షల 2 చెక్కులను తీసుకున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. వారికి సంబంధించినటువంటి అంటే వాళ్ళ ఫోన్లలో సీక్రెట్ కెమెరాల ద్వారా రికార్డ్ చేసినటువంటి వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో తనని ప్రైవేట్ వీడియోలను పెట్టి బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నట్లుగా కూడా వెంకట రంగారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో దానికి సంబంధించిన వీడియో ఆధారాలను కూడా ఇటు పోలీసులు సేకరించారు. సో ఈ 5 అదుపులోకి తీసుకున్నటువంటి గోల్కొండ పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. మరి వెంకట రంగారెడ్డి ఒక్కడే బాధితురా, ఇంకెవరైనా బాధితులు ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.